హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఈ వ్లాగ్ వీడియోలో ఎర్లీ మార్నింగ్ నా లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నాను. 5కే లేచానండి. వాష్రూమ్కి వెళ్ళొచ్చి తాగటానికి వేడి నీళ్ళు పెట్టాను స్టవ్ మీద. ఇంకో పక్క రాగి జావ కాగుతుంది. మేము కాఫీ టీలు మానేసామండి. వేడి నీళ్ళు తాగిన కాసేపటికి రాగి జావ తాగుతాము. కాఫీ తాగిన ఫీలింగ్ మాకు వచ్చేస్తుంది. ముందు మా ఆయనకి ఇస్తున్నాను. నైట్లోనే తిన్న గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. పాచి చెత్తలు తోయకుండా పూజ చేయకూడదు కదా, అందుకని పాచి చెత్తలు అంతా తోసి మాపేసుకుంటాను. ఇంటి ముందర బయట ముందు రోజు రాత్రే కడిగి ముగ్గు పెట్టుకుంటాను. అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లంతా. మాకు బయటంతా తోసి చెత్తలన్నీ తోసి క్లీన్ చేసుకుంటున్నాను. పూజ చేసే ముందు తొయ్యాలి కాబట్టి ముందు రోజే నైట్ అంతా కడిగానండి, ముగ్గేసుకున్నాను. ఇలా పొద్దున్నే లేచి పనులన్నీ చిరాకు లేకుండా చేసుకుంటే బాగుంటుంది. లేట్గా లేచి హడావుడిగా చేయడం కంటే ఇలా చేయడం బాగుంటుంది. అంత మాపేస్తున్నానండి. అన్ని పనులు ఇలా టైంకి లేచి చేసుకోవడం రోజు నాకు రొటీన్గా అలవాటు అయిపోయింది. డైలీ ఇదే చేస్తాను. అంతా క్లీన్ చేశాక వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. బట్టలు 4 రోజులకు ఒకసారి వేసుకుంటానండి. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి రోజు వేయాల్సిన అవసరం లేదు. ఆన్ చేసేసాను. అంతా అయ్యాక బయట వాకింగ్ చేస్తున్నాను. రోజు ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. టైం లేని వాళ్ళు 20 నిమిషాలైనా చేయండి. హెల్త్కి చాలా మంచిది ఇలా వాకింగ్ చేయడం వల్ల. ఎర్లీ మార్నింగ్ కుదరని వాళ్ళు సాయంత్రం అయినా చేయండి, 20 minutes అలా. వాకింగ్ చేయగానే మా ఆయన బయట కూర్చొని రాగి జావ తాగుతున్నాడండి. నేను కూడా కూర్చొని ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ ఒక 10 నిమిషాలు రాగి జావ తాగానండి. స్నానానికి నీళ్ళు తిప్పొచ్చాను గీజర్ వేసి. వెళ్ళి స్నానం చేసి ఇంకా పూజకు రెడీ చేసుకోవాలండి. రాగి జావ చాలా మంచిదండి ఆరోగ్యానికి, కాఫీ టీలు తాగడం కంటే. స్నానం చేసి వచ్చానండి. తులసి చెట్టు దగ్గర దేవుడి దగ్గర పెట్టిన నీళ్ళు ఉంటే పోస్తున్నాను చెట్లకి. కింద పారబోయకుండా ఇట్లా చెట్లకు పోస్తానండి దేవుడి దగ్గర ఉంచిన నీళ్ళు. రోజు పొద్దున సాయంత్రం నిత్య దీపారాధన చేస్తానండి. ఫ్రైడే సాటర్డే బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకుంటాను. ఏదో ఒక ఫీలింగ్ మనశ్శాంతిగా ఉంటుంది నాకు. ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకరోజు మా ఆయన చేస్తాడు ముందుగా. ఇంటి యజమాని దీపారాధన చేస్తేనే మంచిదన్నారు పెద్దవాళ్ళు. పూజకి ఈరోజు నైవేద్యం ఏమీ లేదండి. నేను అప్పుడప్పుడు బయట నుంచి నువ్వుల ఉండలు, పల్లి ఉండలు తెచ్చి పెట్టుకుంటాను. అవే పెడుతున్నాను ఈరోజు పూజకి. రోజు ఏదో ఒక నైవేద్యం పెడతానండి. ఏమీ లేనప్పుడు పండ్లు కూడా పెట్టేదాన్ని. ఈరోజు పండ్లు కూడా లేవు. బజార్కి వెళ్తామంటే ఆయన రేపు తెస్తానన్నాడు. మా అమ్మ ఫోటో అండి, మా అమ్మ ఫోటోకి పెట్టాను. అలాగే తులసమ్మకి వెళ్ళి పెట్టాను పూలు. తులసమ్మ ముందర ఒక గిన్నెలో నీళ్లు పోసి పూలన్నీ వేసి
తులసమ్మ ముందర పెట్టుకోవడం నాకు డైలీ అలవాటండి. అలా పెట్టడం వల్ల నిండుగా ఉంటుంది కలగా. ఒక గిన్నెలో నీళ్ళు పట్టుకొని పూలన్నీ వేసి తీసుకెళ్ళి తులసమ్మ ముందర పెడతాను. రోజు 6 లేచి ఎర్లీ మార్నింగ్ స్నానం చేసుకొని పూజ చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఆయన స్నానానికి వెళ్ళారు, టిఫిన్ రెడీ చేసేయాలి, అందుకే తొందరగా ముగిస్తున్నాను. ఆయన షాప్కి వెళ్ళే లోపల టిఫిన్ రెడీ చేయాలి. నేను నా పూజ పని ముగించుకొని అయిపోయిందండి. ఇంక వెళ్ళి టిఫిన్కి రెడీ చేసుకోవాలి. రోజు దోశ పిండి ఉండేది ఇంట్లో, పిండి అయిపోయింది. ఈరోజు ఉప్మా చేస్తున్నాను. ఉప్మా చేస్తూనే ఒక పక్క మధ్యాహ్నం లంచ్కి కర్రీ చేసి పక్కన పెట్టానండి. కర్రీ చేయడం వీడియో తీయలేదు, లెంత్ ఎక్కువ అవుతుందని. ఉప్మాకు ముందే అన్నీ కోసి పెట్టుకున్నానండి. మా 2 మనుషులకి ఎంతసేపు అండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఉప్పు తక్కువ వేసుకొని తింటామండి మేము, ఉప్పు ఎక్కువ వేసుకోము. ఆయనకి తక్కువ వేయాలి, ఎంత తక్కువ వేసినా ఇంకా తక్కువ అంటారు, అందుకే తక్కువ వేస్తున్నాను. ఈరోజు మా ఆయనకి ఇష్టమైన గోరుచిక్కుడుకాయ ఎండు చేపల పులుసు చేశాను. ఉప్మా రెడీ అయిపోయింది. ఆయనకి పెట్టేస్తే తినేసి వెళ్ళిపోతాడండి షాప్కి 7 టమాటా పచ్చడి వేస్తున్నాను, ఇంట్లో ఉన్న టమాటా పచ్చడి నేను పెట్టుకుంటున్నాను తినటానికి. ఆయన బయలుదేరుతున్నాడండి బాయ్ చెప్పి షాప్కి. ఇంతే అండి డైలీ నా పనులు. పొద్దున్నే లేచి ఇదేనండి మా ఇల్లు, చూసారా? ఎలా ఉన్న ఇల్లును నాకు నచ్చిన స్టైల్లో నా స్టైల్లో అందంగా మార్చుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. వాచ్ ఫర్ టైమింగ్ అండి. బాగుందా మా ఇల్లు? చిన్న ఇల్లు అండి. థ్యాంక్ యూ.